ఎనివే మొత్తానికి అయితే మనం సర్వీస్ సెంటర్కి అయితే వచ్చినాము సర్వీస్కి ఇవ్వడానికి. బిల్లు చూపిస్తాను చూడండి. వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ షారింగ్ బాయ్ అఫీషియల్. నా పేరు లోకేష్ దేవరకొండ అండ్ ప్రజెంట్ వచ్చేసిన మా ఇంట్లో ఉన్నాను. అండ్ టుడే వీడియో ఏంటంటే నేను నా కేటీఎం అడ్వెంచర్ బైక్ కొన్నాను కదా, దానికి ఫస్ట్ సర్వీస్ చేయబోతున్నాను. అండ్ అది వచ్చేసి 1300 కిలోమీటర్స్ తిరిగింది. వాళ్ళు చెప్పింది నాకు మొత్తం 1000 కిలోమీటర్స్ చెప్పారు, కానీ నాకు 300 కిలోమీటర్లు ఎక్కువ తిరిగేసింది. ఎందుకంటే నేను కావాలకి నెల్లూరుకి కొంచెం వర్క్ ఉండి బాగా తిరిగాను. గౌతమ్ కూడా వచ్చాడు, ఆ గౌతమ్ వేసుకొని బాగా తిరిగేసాను. ఇంకా మనం ఫస్ట్ సర్వీస్ చేయించాల్సిన టైం అయితే వచ్చేసింది. ఇప్పుడు అయితే నేను కావాలి నుంచి నెల్లూరుకి వెళ్ళేసి ఫస్ట్ సర్వీస్ చేయించుకోవాలి. నాకేం చిన్న టెన్షన్, అమౌంట్ ఎంత వద్దా అని. వాడు మాత్రం 1300 1400 అని చెప్పాడు. అది ఎంత వద్దో ఏమో, ఇంజిన్ ఆయిల్ సంథింగ్ చిన్న పార్ట్స్ ఏమో మారుస్తామని చెప్పారు. ఫస్ట్ సర్వీస్లో కాల్ చేశారు, ఫస్ట్ సర్వీస్ మారుస్తామని చెప్పారు. ఇంక నేనైతే ఇక్కడ నుంచి కావాలి నుంచి నెల్లూరుకి బైక్ రైడ్ చేసుకుంటా వెళ్ళి అక్కడ ఫస్ట్ సర్వీస్ చేయించుకొని రిటర్న్ అయిపోతుంది. ఇది టుడే ప్లాన్స్ వచ్చేసి. టుడే వీడియో కూడా ఫస్ట్ సర్వీస్ గురించి, మన కేటీఎం అడ్వెంచర్కి ఫస్ట్ సర్వీసు. ఓకే, మనం అయితే ఇంకా ఆన్ ది వే వెళ్తూ మాట్లాడుకుందాం. మొత్తానికి మనం అయితే కేటీఎం షోరూమ్కి అయితే చేరుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి నా బైక్ వచ్చేసి సర్వీస్కి తీసుకెళ్ళినారు. బ్యాక్ సైడ్ ఉంటుంది సర్వీస్ సెంటర్. అండ్ లోపల తీసుకెళ్ళినారు బైక్ని ఫస్ట్ సర్వీస్ చేయడానికి. ఫస్ట్ సర్వీస్కి నేను మామూలుగా వచ్చేసి వాళ్ళు చెప్పింది 1000 కిలోమీటర్స్ ఫస్ట్ సర్వీస్ చేయాలన్నారు. కానీ ఏంటంటే నాకు 1100 తిరిగేసింది. ఒక 3 hours ఎక్కువ తిరిగింది. కొంచెం నెల్లూరు కావాలకి బాగా తిరిగాను, దానివల్ల 300 ఎక్కువ తిరిగేసింది. దానివల్ల నేను 1300 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ చేపిస్తున్నాను. ఈ ఫస్ట్ సర్వీస్ మాత్రం కాస్ట్ నాకు ఫస్ట్ స్టార్టింగ్ మాత్రం ఒక 1400-1500 వస్తుందని చెప్పాడు. అంటే బైక్ తీసుకునేటప్పుడు మహేష్ అని అడిగితే 1300-1400 వస్తుందిలే అన్నాడు. చూడాలి ఎంత వస్తుందో. ఎనివే మొత్తానికి అయితే మనం సర్వీస్ సెంటర్కి అయితే వచ్చినాము సర్వీస్కి ఇవ్వడానికి. ఫస్ట్ సర్వీస్ అయిపోయిందంటే మాత్రం తర్వాత 7500కి సెకండ్ సర్వీస్ అంట. ఈ సెకండ్ సర్వీస్ మాత్రం ఎవరైనా చేయించుకోవచ్చు. ఏంటంటే కొంత తొందరలో రైడ్కి వెళ్దాం అనుకుంటున్నాము, అందుకని ఎవరైనా చేయించుకోవచ్చు అని చెప్తున్నాను. మనకు వచ్చేసి 3 సర్వీసులు ఫ్రీ ఇచ్చాడు. ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది 3 ఇచ్చాడు. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ సర్వీస్లో లేబర్ ఛార్జెస్ వరకు తగ్గుతాయంట. అండ్ ఇంజిన్ ఆయిల్ కానీ ఇంకేమో మారుస్తామని చెప్పారు ఫస్ట్ సర్వీస్లో. అన్నిటికీ మనం డబ్బులు ఇవ్వాల్సిందే. అండ్ ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మోతులు ఇంజిన్ ఆయిల్ వాడతామని చెప్పారు. అది చాలా బాగుంటుందంట. స్పోర్ట్స్ బైక్ కానీ అడ్వెంచర్స్ బైక్ కానీ మోతులు బాగుంటుంది, అది వాడతారని చెప్పారు. అండ్ ఇంకేం సంథింగ్ పార్ట్స్ ఉన్నాయంటే అవి వేస్తారంట. అండ్ సెకండ్ సర్వీస్లో వచ్చేసి ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు ఏవో చేంజ్ చేస్తారంట. సెకండ్ సర్వీస్లో మనకు వచ్చేసి 3 సర్వీసులు ఫ్రీ ఇచ్చారు. ఈ 3 సర్వీసుల తర్వాత మాత్రం మనం అమౌంట్ పే చేసుకోవాలి. 450-550 ఉంటుంది లేబర్ ఛార్జెస్. ఆ ఛార్జెస్ పే చేయాలి. ప్రస్తుతానికైతే లేబర్ ఛార్జెస్ ఉండవంట. చూద్దాము ఎలా వస్తుంది బిల్లు. నాకైతే చాలా షాకింగ్ ఉంది. అంటే భయం వేస్తుంది బిల్ ఎంత వస్తుందా ఏందని. మనమైతే చాలా సేపు వెయిట్ చేస్తూ ఉన్నాము. కొన్ని బైకులు ఉన్నాయి, ఆ బైకులు మీకు చూపిస్తాను. ఇలా ఉన్న బైకులన్నీ చూస్తూ ఉంటే అబ్బా బాబాయ్, ఈ బైకులన్నీ తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. అలా అనిపిస్తుంది నాకు. అన్ని డ్యూక్ 200 కానీ 250 కానీ 390 అన్నీ తీసుకొని ఇంట్లో పెట్టుకోవాలనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే మనం కేటీఎం షోరూమ్ కొంచెం రిలాక్స్ అయ్యాము. ఎంతసేపు ఉంటాం, కొంచెంసేపు మనం వెళ్ళేసి జూడియోకి కానీ డీమార్ట్కి కానీ వెళ్ళాలనిపిస్తుంది. మనమైతే డీమార్ట్కి జూడియోస్కి వెళ్ళేసి వద్దాం ఒకసారి. వెళ్ళేసి తర్వాత వద్దాం. వాడు వచ్చేది సర్వీస్ కంప్లీట్ అయ్యాక 3-4 గంటలు పడుతుంది అన్నాడు. ఆ 3-4 గంటలు మనం ఎలాడు కూర్చొని ఉంటామని ఒకే చోటని డీమార్ట్కి కానీ లేదా జూడియోకి కానీ వెళ్ళాలనిపిస్తుంది. మనమైతే ఇప్పుడు అక్కడి నుంచి బయలుదేరినాము.
మొత్తానికి మన బైక్ ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది మన KTM అడ్వెంచర్ 390కి. అండ్ చాలా లేట్ అయింది. నేను జూడియోలో MG మాల్లో చాలా లేట్ చేశాను, లేకపోతే ముందే అయిపోయింది. అది చూస్తున్నారు కదా, ఫస్ట్ సర్వీస్ కొత్తగా ఉంది. మనం బైక్ కొన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది. ఫస్ట్ సర్వీస్ కాస్ట్ వచ్చేసి 2000 అయింది. నాకు ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేసి 1100-1400 అని చెప్పారు. బైక్ తీసుకునేటప్పుడు ఫస్ట్ సర్వీస్కి అంత వద్దన్నారు, కానీ ఇప్పుడు చూసి 2000 అయింది. నాకు ఏం చేయలేము అర్థం కావట్లేదు. 2000 ఫస్ట్ సర్వీస్ కంటే సెకండ్ సర్వీస్ థర్డ్ సర్వీస్ ఇంకెంత వద్దని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. బిల్లు చూపిస్తాను చూడండి. అండ్ వాళ్ళు వచ్చేసి బిల్లు వచ్చేసి మీ ఫోన్లోకే వచ్చేస్తుంది. మీకు మాన్యువల్గా కావాలంటే రేపు మార్నింగ్ రమ్మన్నారు, లేట్ అయిపోయిందంట. అంటే చూస్తున్నారా, ఇదిగోండి ఇది KTM యాప్, ఇది యాప్లోనే ఉంటుందంట. బిల్లు చూపిస్తాను చూడండి. ఇది KTM యాప్లోనే ఉంటుంది ఈ బిల్ అనేది. చూస్తున్నారు కదా KTM బిల్ ఇది. చూసుకుంటే ఇక్కడ ఉంటుంది చూడండి. ఇదిగోండి 2000 అయింది బిల్లు మాత్రం. 2000 కనపడుతుంది కదా, 2000 అయింది బిల్లు మాత్రం. ఈ బిల్లు చూస్తేనే నాకు వణుకు వచ్చేస్తుంది. ఏంద్రా బాబు ఇంత అయింది బిల్ అని. వేసిన పాటలు చూడండి. ఫస్ట్ది వచ్చేసి మోటోల్ ఇంజిన్ ఆయిల్, అండ్ సెకండ్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేశారంట. అండ్ తర్వాత రింగ్ ఓన్ ఉంది. ఈ 3 పార్ట్స్ వేసారు. ఈ 3 పార్ట్స్కి 2000 అంట. లేబర్ ఛార్జ్ ఉంటుంది ఫస్ట్ సర్వీస్కి, అండ్ సెకండ్ సర్వీస్కి, థర్డ్ సర్వీస్ కూడా ఉండదు. ఫోర్త్ సర్వీస్ నుంచి ఇంకా లేబర్ ఛార్జ్ ఉంటుందంట. ప్రజెంట్ అయితే మనకి లేబర్ సర్వీస్ మాత్రం తీసుకోలేదు. కానీ 2000 ఏంది నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఇది ఫస్ట్ సర్వీసే నాకు. ఇంకా సెకండ్ సర్వీస్కి థర్డ్ సర్వీస్ ఊహించుకుంటే నాకు భయం వేస్తుంది. అలా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు. బైక్ చూడండి, బైక్ మాత్రం చాలా కొత్తగా ఉంది, కొత్తగా అయిపోయింది బైక్ మాత్రం. అండ్ చూస్తున్నారు కదా, బైక్ కడిగేటప్పుడు కూడా నేను వీడియో తీసాను, అవి కూడా మీకు చూపిస్తాను. కడిగిన తర్వాత నన్ను ఈ సర్వీస్ చేసేటప్పుడు మాత్రం చూడలేదు. బైక్ వాటర్ వాష్ వచ్చేసి పక్కన చేస్తారు, ఆ పక్కన చేసేటప్పుడు వీడియో తీసాను. అంతేగాని బైక్ సర్వీస్ చేసేటప్పుడు మాత్రం లోపలికి రానివ్వలేదు. వీడియో షూట్కి కూడా పర్మిషన్ ఉండదంట. సో అందుకని నేను వాటర్ వాష్ చేసిన తర్వాత బయట పెట్టారు బైక్, అప్పుడు తీసాను. అవి కూడా మీకు చూపిస్తాను. బైక్ మాత్రం కొత్తగా ఉంది. మనం ఫస్ట్ సార్ ఎలా కొన్నాం అలా ఉంది. ఓకే గైస్, టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. మన KTM అడ్వెంచర్ 390 బైక్ ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. నాకు ఫస్ట్ సర్వీస్ బిల్లు తలుచుకుని నేను భయం వేస్తుంది. ఎనివే మొత్తానికి అయితే మనం బైక్ తీసుకున్నాం. మనం ఇష్టపడి తీసుకున్నప్పుడు తప్పదు, ఎంతైనా భరించాలి. అండ్ ఎనివే ఇంకా టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.